ఎస్ఎల్బిసి టన్నల్ శ్రీశైలం వద్ద మనం ఉన్నాము. అయితే ఇక్కడ అన్ని బలగాలు కూడా ఈ 8 మందిని రక్షించే క్రమంలో పెద్ద ఎత్తున ఇక్కడ బృందాలు ఉన్నాయి. ఇక్కడ మంత్రివర్గుల బృందము అలాగే బీజేపీ మంత్రుల బృందము కూడా ఈడ వచ్చి ఉన్నది. ఇప్పటికే పరిశీలించారు. సహాయ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయనే దిశగా కూడా వీళ్ళు ముమ్మర ఏర్పాట్లు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ అలాగే ఈ ర్యాట్ మైనర్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ఆర్మీకి సంబంధించిన వారు, అదేవిధంగా నిష్ణాతులైన అనుభవజ్ఞులైన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నిపుణులను కూడా ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ చిక్కుకుపోయిన సంబంధించిన ఈ యొక్క 8 మందిని ఎలా వాళ్ళని బయట తీయాలనే క్రమంలో ఇక్కడ ఎప్పటికప్పుడు సిద్ధమైన పరిస్థితి ఉంది. మనము చూడొచ్చు, ఇక్కడ ఆల్రెడీ అంబులెన్సులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. నిన్నైతే అధునాతనిక స్కానర్, థర్మల్ స్కానర్ ద్వారా ఆర్డీ అదేవిధంగా ఎస్డీఆర్ సంబంధించి కూడా ఇవన్నీ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రాడర్స్ స్కానర్ ద్వారా ఈ ఏర్పాటు చేసి దాని ద్వారా కొన్ని 5 సంబంధించిన ఒక మానవ దేహాలను ఐడెంటిఫై చేసినట్టుగా మార్క్ చేసి ఉన్నారు. ఆ మార్క్ సంబంధించి ఎప్పుడైనా సరే ఈ యొక్క అక్కడ పేరుకుపోయిన శకలాలను మట్టి కావచ్చు, అది మట్టి పిల్లలు కావచ్చు, రాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఈ టన్నల్ బోర్ మిషన్ టీబీఎం సంబంధించిన అవశేషాలను కూడా కట్ చేసి లేటెస్ట్ థర్మల్ స్కానర్ల ద్వారా, అదేవిధంగా ప్లాస్మా కట్టర్స్ ద్వారా ఇవన్నీ బయటికి కట్ చేసి బయటికి శకలాలను తీసి లోకో ట్రైన్ ద్వారా ఇప్పటికే అన్నీ కూడా బయటికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ దిశగా ఎప్పటికప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ పార్థివ సంబంధించిన వాహనాలు ఏ పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు కనుక ఈ రిస్క్ ఆపరేషన్ అయితే చాలా సీరియస్గా జరుగుతుంది. మంత్రులు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళని పర్యవేక్షిస్తూ వాళ్ళకి సూచనలు ఇస్తూ అధికారులను కూడా స్పీడప్ చేసి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ హెలిప్యాడ్ సంబంధించి కూడా హెలికాప్టర్లను కూడా ఏ పరిస్థితి ఎట్లుంటుందో కొన ప్రాణంతో ఉన్నా కూడా వాళ్ళని కాపాడనే దృక్పథంతో ఇప్పటికే అధికారులు సన్నద్ధమయ్యారు. కింద మనకైతే ఎటువంటి పర్మిషన్ లేకుండా అయితే ఉన్నది. సీరియస్గా ఇక్కడ పనులకు ఆటంకాలు కలిగిస్తుంది అనేసి ముందస్తుగా మీడియాను కానీ అక్కడ ఉన్న వారిని కూడా పంపించిన పరిస్థితి ఉంది. లోపలైతే మాత్రము మనం 13.5 కిలోమీటర్ వాళ్ళకైతే అక్కడ వెళ్ళిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి ఉన్న ఆ యొక్క 50-100 మీటర్ల దగ్గర సహాయక చర్యలు పెట్టి 9 మీటర్లుగా ఉన్న సొరంగము 6 మీటర్లు మాత్రమే వెళ్ళడానికి ఉంది. ఆ పైన కూడా 2 మీటర్లు మాత్రమే గ్యాప్ ఉంది. శకలాలు కానీ ఆ మట్టి కానీ అవశేషాలు కానీ అక్కడ పేరుకుపోవడంతో ఆ పేరుకుపోయిన మట్టిని తీసేందుకు ఈ యొక్క టీబీఎం సంబంధించిన పెద్ద పెద్ద అవశేషాలు అక్కడ కొట్టుకొని రావడంతో ఆ అవశేషాలను కట్ చేసి వెనక పంపించేదే ఆలస్యమని, అది ఒకవేళ అయిపోతే మాత్రం ఖచ్చితంగా త్వరగా ఈ శకలాలను తీసివేసి ఆ బాడీలను తీసుకొచ్చి ఈ యొక్క అంబులెన్స్ ద్వారా కూడాను పంపించే వాళ్ళకి పోస్ట్ మార్టం చేసి ఆ బాధిత వాళ్ళకు కూడాను ఈ పార్థివ దేహాలను అప్పజేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కెమెరామెన్ వాసుతో శ్యామ్, మెగా 9 టీవీ, ఎస్ఎల్బిసి శ్రీశైలం.